నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అసెంబ్లీకి వెళ్ళకపోవటం అంటే పెళ్లి చేసుకుంటాను కానీ కాపురానికి పోను అన్నట్లు ఉంది. జగన్ కేసీఆర్ పరిస్థితి సిపి నారాయణ. నర్సరావుపేట 15వ వార్డు కొత్తబావి బజార్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. నగరేకల్లు పంచాయతీ కార్యాలయం నందు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కూటమి నాయకులు. నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన. ట్రాఫిక్ సిఐ లోక్నాథ్. నర్సరావుపేట ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించకుంటే ఉద్యమం. రానపేరులో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు. నగరేకల్లు ఆయుర్వేద వైద్యశాలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి మార్చినట్లు డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడి. సత్తెనపల్లి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సిపి నారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కె చంద్రశేఖర్ ని ప్రజలు గెలిపించారు. ప్రతిపక్ష హోదా లేదన్న సాకుతో అసెంబ్లీకి వెళ్లిన జగన్ కేసీఆర్ కి హోదా గురించి లెక్కలు తెలియవా అన్న నారాయణ అసెంబ్లీకి పోరు కానీ ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ధి మాత్రం పొందుతారని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఉండకపోయినా మంత్రాన్ని ఒప్పుకున్నాక అన్నీ చేయాల్సింది. గెలిస్తేనేమో ముఖ్యమంత్రి ఉంటాం, ఓడిపోతే ఇంటిపోతానికి కుదరదు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఒకే పట్టు ఉన్నారు. ఆయన అంతే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓడిపోయినాక రానంటాడు. గవర్నమెంట్ పోయినాక ఫామ్ హౌస్ కూర్చుంటాడు. ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి ముందు సీట్లో ఉంటూ పోతున్నాడు. ఎట్టు కుతుంది దానికి లెక్క పక్క ఉంది కదా, దానికి ఎంత ఓట్లు రావాలా, ఇన్ని సీట్లు రావాలా, దానికి హోదా చేస్తారు తప్ప మనుషులను బట్టి లాభకులను బట్టి ఏరు. ఆ విషయంలో అసెంబ్లీకి రాకుండా పోవడం అనేది ఒక ప్రజానికాన్ని మోసం చేయడమే. ఇంకోటి ఏంటంటే అన్నీ అనుభవిస్తారు, జీతాలు అనుభవిస్తారు, వాళ్ళు టీఎస్ తెలిపోతారు, అన్నీ ఉపయోగిస్తారు. కానీ దీని బాధ ఉంటారు. అంటే పెళ్లి చేసుకుంటాము కాపురం చేయము అనేటివి ఉంది. పెళ్లి చేసుకుని కాపురం చేయండి పరిచయం వాళ్ళు ఎత్తటి పరిచయం పెట్టుకుంటారు. చేసుకున్నప్పుడు అసెంబ్లీకి పోవాలి, ప్రజా తీర్పుని గౌరవించాలి. వచ్చే రోజులు ప్రజా తీర్పు పని చేస్తున్నాను. కానీ ప్రజా తీర్పుని గౌరవించి అంటే మేము కూడా గౌరవించాలి. స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీలో సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, వార్డు ప్రెసిడెంట్ భాష, పట్టణ మండలం అధ్యక్షులు దాసరి నరసింహారావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు మడక ప్రసాద్ తో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. గత ప్రభుత్వం లాగానే రేషన్ కార్డులపై ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక ముద్రతోనే స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. ఈరోజు స్థానిక 15వ వార్డులోని షాప్ నెంబర్ 18లో మరి రేషన్ షాప్ యొక్క పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ అందరికీ కూడా స్మార్ట్ కార్డులు డిస్ట్రిబ్యూషన్ అనేది పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉందండి. ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ స్మార్ట్ కార్డ్స్ అనే పంపిణీ విధానాన్ని మరి తీసుకొని రావటం జరిగింది. అలాగే ఈరోజు చూసుకుంటే ఈ స్మార్ట్ కార్డ్ అనేది ఈరోజు ప్రజలందరూ కూడా పర్సుల్లో ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు ఎలా క్యారీ చేస్తున్నారో ఈ స్మార్ట్ కార్డు రేషన్ కార్డును కూడా అలానే క్యారీ చేసే విధంగా దానిలో ఒక క్యూఆర్ కోడ్ను పొందుపరిచి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే డీటెయిల్స్ అన్నీ వచ్చే విధంగా మరి సౌలభ్యం పరంగా కూడా ఎంతో ఫ్రీగా ఉండే విధంగా మరి ఈ తరహా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. 15వ వార్డులో వార్డు సచివాలయ సిబ్బందితో పాటు వార్డు నాయకులు, ఎక్స్ కౌన్సిలర్ జ్యోతి గారితో పాటు అదేవిధంగా సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి గారితో పాటు ఈరోజు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత వారం రోజుల నుండి పట్టణంలో డిజిటల్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అందులో భాగంగా 15వ వార్డులో కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి చేయడం జరిగింది. దీంట్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగనే నిత్యావసర సరుకులు కూడా ప్రతి వాళ్ళకి అందే విధంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు అందరూ బాధ్యత తీసుకోవాలని, ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు, పార్టీకి ఎటువంటి చెడు పేరు రాకూడదు, నాయకుడికి కూడా రాకుండా జాగ్రత్తగా ఉండాలని స్థానిక నాయకులకి, డీలర్లకి విజ్ఞప్తి చేస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆర్థిక విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే ఉద్యమిస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ టీఎస్ సెల్లన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం హనుమంతరావు హెచ్చరించారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాసరెడ్డి, ఎం మోహన్ రావు ఆధ్వర్యంలో గురువారం చిలుకలూరిపేట నుంచి ప్రారంభమైన రణపేరి ప్రచార యాత్ర నర్సరావుపేట చేరుకోగా స్థానిక యూటీఎఫ్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్న ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విస్మరించారు. ఇది సరికాదని మండిపడ్డారు. బోధనకు పరిమితం చేస్తామని చెప్పి రివర్స్ పీఆర్సీ ఇచ్చిన వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చిన కూటమి పాలకులు చెప్పిన మాటలకు చేష్టలకు ఎక్కడ పొంతనలేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జాతాలు మనం ఈ నెల 15 నుంచి 19వ తారీఖు దాకా నిర్వహిస్తా ఉన్నాం. ఈ జాతాల యొక్క ప్రధాన ఉద్దేశం గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 30,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయడం జరిగింది. మిగిలినటువంటి 23,000 కోట్ల రూపాయల తక్షణం విడుదల చేయాలని, అదే సందర్భంలో బోధనేతర కార్యక్రమాలు కానీ ఆర్థిక డిమాండ్లు పరిష్కారం కోరుతూ మనం జాతాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ జాతాల యొక్క ప్రధాన ఉద్దేశం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మనం కోరుతా ఉన్నాం. ఎక్కడా కూడా మేము కొత్త కోరికలు కోరడం లేదు. అదే సందర్భంలో ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు రావడం జరుగుతుంది. అర్జీలు మొత్తం ఈ ప్రభుత్వం ముందుస్తాము. పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఈ నెల 25వ తారీఖున గుంటూరులో 10,000 మంది ఉపాధ్యాయులతోటి పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తాను. అప్పుడు కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పీఆర్సీని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకునేటువంటి సందర్భంలో బోధనేతర కార్యక్రమాలని రద్దు చేయాలని న్యాయమైనటువంటి డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని, ఆ రూపంలో ఆలోచన చేయాలని, లేని పక్షంలో పోరాట కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. నర్సరావుపేట ట్రాఫిక్ సీఏ లోకనాథం విద్యార్థులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా విద్యార్థులు హెల్మెట్ లేకుండా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ట్రిపుల్ రైడింగ్, స్నేక్ డ్రైవింగ్, అలాగనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాడంత మంచోడు ఇంకెవరు కూడా లేరనే రకంగా బిహేవ్ చేస్తారు. వాడు సార్ పొరపాటు అయిపోయింది సార్, ఇంకెప్పుడు ఒకటి కామన్ వాడు పొరపాటు అయిపోయింది సార్, ఇంకెప్పుడు చేయను సార్ అంటాడు. ఆ క్షణం విడిచిపెట్టేస్తే మళ్ళీ బయటికి పోయిన తర్వాత అవే వెధవ వేషాలు వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత మనందరం చూస్తున్నామండి, చూసేవి మాత్రం చెప్తున్నా నేను. అంటే లైసెన్స్ గురించి, ఇన్సూరెన్స్ గురించి, హెల్మెట్ గురించి అవన్నీ మీకు తెలిసినయే, సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. అదే టౌన్ ఏరియాలో ప్రకాష్ నగర్లో కావచ్చు, రామరెడ్డిపేటలో కావచ్చు, కాలేజీలు ఎదురు కావచ్చు, స్కూల్ ఎదురు కావచ్చు, ఎక్కడైనా కానీ ఏం చేస్తుంటారు, కరెక్ట్గా అమ్మాయిలు వచ్చేటప్పుడు ఇది హీరో లెక్క ఫ్రంట్ టైర్ పైకి లేపుతారు, స్నేక్ కట్లు కొడుతుంటారు. అక్కడ సాధించినట్టు, లేకపోతే జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థానానికి పోయినట్టు ఫీల్ అవుతారు అనమాట. అక్కడ కాలేజీ బయట మేము ఆపుతూ ఉంటాం. అక్కడే ఆపేటప్పుడు వాడు దురదృష్టం అయితే దొరికిపోతాడు, అదృష్టవంతుడైతే పక్క నుంచి పోతాడు. ఇక్కడ మా ఉద్దేశం వెళ్ళిపోవడం తప్పని మేము చెప్పడం లేదు. ఆ వెళ్ళేటప్పుడు వారి మైండ్ సెట్ పోలీసుల్ని తప్పించుకొని పోయేటప్పుడు ఏదో సరే వెళ్ళిపోతున్నాం, మేము కూడా అంత తొందరపడి ఎంటపడడం కానీ, లేకపోతే ఓవర్టేక్ చేయడం కానీ వాళ్ళని ఆపాలని. ఎందుకంటే పొరపాటున ఏదైనా జరిగితే ఏదైనా ఇంకా తల్లిదండ్రులకి కడుపుమంటే వాళ్ళకి తెలియదుగా మీరు చేసే విన్యాసాలు. ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు అబ్బాయి మొత్తం కాలేజీకి వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని ఏదో గొప్ప స్థానానికి తీసుకెళ్ళిపోతారు, వాడి జీవితం వాడి కాళ్ళ మీద వాడు బతికేస్తాడని చెప్పేసి ఇలా అనుకుంటారు. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పర్సంటేజ్ అండి, నేను తక్కువ అంటాం లేదు, ఎక్కువ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అలాంటి బ్యాడ్ యాటిట్యూడ్తోనే ఉన్నారు. మండల కేంద్రమైన నకరేకల్లో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గురువారం నాడు కూటమి నేతల ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలు మాట్లాడారు. స్మార్ట్ రేషన్ కార్డుల వలన వినియోగదారులకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. కార్డుపై షాప్ నెంబర్ చాలా స్పష్టంగా ముద్రించబడిందని, జేబులో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని, వివరాలు చాలా స్పష్టంగా ముద్రించబడినట్లు తెలిపారు. సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియపరిచేందుకు కార్డు వెనుక బాగాన టోల్ ఫ్రీ నెంబర్ని ముద్రించబడిందని వారు తెలిపారు. గతంలో వచ్చింది గవర్నమెంట్ ఇచ్చిన కార్డు అనేది పేపర్ మీద పెట్టినే ఉంది. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కడ తీసుకుని వెళ్దాం అనుకున్నా కూడా జేబులో పెట్టుకోవడానికి వీలు పడదు. ఇంకోటి ఏంటంటే ఇది మనం కలిసి పాడైపోతుండే. విత్ స్మార్ట్ కార్డు వల్ల ఏంటంటే
పీవీసీ టైప్లో జేబులు పెట్టుకొని ఎక్కడికైనా తిట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దాని మీద షాప్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశారు. గతంలో ఇచ్చినటువంటి కార్డుల మీద ఏంటంటే షాప్ నెంబర్ అక్కడ మెన్షన్ చేయలేదు. ఈ కార్డులో మేము ఒక షాప్ నెంబర్ మెన్షన్ చేయడం వల్ల మనం ఏ షాప్లో అయితే బియ్యం తీసుకున్నామో ఆ షాప్కి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్మార్ట్ కార్డు వల్ల ముందు గతంలో ఎనుమతి వేసి తీసుకున్నాం, ఇప్పుడు ఎనుమతి వేసి తీసుకుంటుండేది. కాకుండా ఏంటంటే ఇప్పుడు స్వైప్ ఇచ్చారనమాట ఈ పోస్ట్ మిషన్లో. ఆ స్వైప్ ద్వారా కూడా మనం రేషన్ తీసుకోవచ్చు. నగరికల్లులో ఆయుర్వేద హాస్పిటల్ ని పంచాయతీ కార్యాలయానికి మార్చినట్లు డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. గ్రామస్తులు గమనించి ఆయుర్వేద వైద్యశాల నందు సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆమె తెలిపారు. పాత వైద్యశాల శిథిలావస్థకు చేరటంతో పంచాయతీ కార్యాలయానికి మార్చినట్లు ఆమె తెలిపారు. పక్షవాతం, స్త్రీల సమస్యలు, కీళ్లవాతం, మోకాల నొప్పులు ఇంకా అనేక వ్యాధులకి మందులు ఇవ్వబడునని చెప్పారు. ఉదయం మినిమం 40 నిమిషాలు నడవాలని, డైట్ సక్రమంగా పాటించడం వలన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయని సూచించారు. దేనికి ఇచ్చారు? షుగరు, బీపీ, కాళ్ళు మంటలు, ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నకిరికల్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ అండి. అంతకుముందు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఇక్కడ సెంటర్ నుండి ఉండేది. అది బిల్డింగ్ మొత్తం శిథిలావస్థలకు చేరిపోవడం వల్ల ఇప్పుడు మన పంచాయతీ ఆఫీస్లో ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ రన్ చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ అన్ని రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ చేస్తాము. ముఖ్యంగా పక్షవాతము, కీళ్ళవాతము, మోకాల నొప్పులు, సయాటికా, ఇట్లాంటి ఆర్థోపెడిక్ సమస్యలు, జీర్ణ సంబంధ వ్యాధులు, ముఖ్యంగా ఈ రోజుల్లో స్త్రీలకు వచ్చేది పీసీఓడి, ఇలాంటి సమస్యలు కూడా ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉంటుంది. అంతేకాకుండా మనం మందులు వాడడంతో పాటు డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల ఎన్నో రోగాలను రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఆయుర్వేదంలో మనకి ముఖ్యంగా దినచర్య, ఋతుచర్య చెప్పడం జరిగింది. అదేవిధంగా పంచకర్మ చికిత్సా విధానాల ద్వారా మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలని డిటాక్సిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఆయుర్వేదంలో మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో రకాల సమస్యలకు సులభతరంగా ఆయుర్వేదంలో చికిత్సా విధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సేవలన్నింటినీ మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పాత పంచాయతీ ఆఫీస్ నందు మనకు ఆయుర్వేద హాస్పిటల్ ప్రస్తుతం రన్ చేయబడుతుంది. తప్పక మీరందరూ సందర్శించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గాయత్రి సమేత విశ్వకర్మ భగవానుని జయంతి మహోత్సవాలు నరసరావుపేట శివుని బొమ్మ వద్ద వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చంద్రవాడ అరవిందబాబు, కపలవాయ్, విజయ్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ విశ్వకర్మ భగవానుని ఉత్సవ కమిటీ వారు ప్రత్యేక హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలియజేశారు. సైడ్ కొనండి. చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామంలో శ్రీమతి మద్ది రాజలక్ష్మమ్మ ప్రాథమిక పాఠశాలలో ఎస్పీసీఓ ఫౌండర్ డాక్టర్ సత్య మరియు వారి కుటుంబ సభ్యులు పాఠశాలలో పిల్లలకు అవసరమైన స్టేషనరీ అందజేశారు. ప్రధానోపాధ్యాయులు ఎం వెంకటరమణ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకి స్టేషనరీ అందజేసినందుకు వారికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సుజాత అంజీ నాయక్, అలాగనే ఇందిర మాణిక్యరావు వారిని ఘనంగా సన్మానించారు. ఆలోచన అంత చిన్న వయసులో మేడం గారు ఇక్కడ విన్నందుకు నాకు కూడా కొంచెం ఒక దారి చూపిస్తున్నారా, దేవుడు పంపించాడా అన్నట్టుగా ఉందన్నమాట. నేను నా శేష జీవితాన్ని కూడా ఇతరులకి, చిన్న బిడ్డలకి సహాయం చేయడానికి నా వంతు కృషిగా నేను కూడా మరి చేయగలుగుతానని దేవుడు నన్ను ఆశీర్వదించాలని. నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ సాయిబాబా మందిరం కళ్యాణ మండపంలో పేద విద్యార్థులకి నర్సరావుపేట ఆర్వోపా ఆధ్వర్యంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేపీ రంగారావు, శ్రీ చైతన్య విద్యా సంస్థల డీన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, ఎస్ఎన్ కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ మరియు ఆర్వోపా సభ్యులు పాల్గొని విద్యార్థులకి స్కాలర్షిప్లు అందజేశారు. 2,50,000 స్కాలర్షిప్లకు 85,000 రూపాయల ల్యాప్టాప్, ఐఐటి చదువుతున్న విద్యార్థికి సంవత్సరానికి 3 లక్షల చొప్పున 4 సంవత్సరాలు ఇస్తున్నామని ఆర్వోపా సభ్యులు వెంకటప్పయ్య తెలిపారు. ఈ సామాజిక సేవలు ఎంతో అభినందనీయమని పలువురు ప్రశంసించారు.
చక్కగా పిల్లలు 14 మంది పిల్లలు మెరిటోరియస్గా వాళ్ళ క్లాసెస్లో వాళ్ళ సెగ్మెంట్స్లో ఉత్తీర్ణులు అవ్వడం కాకుండా మంచి స్థాయి సంపాదించిన వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయటం నిజంగా చాలా సంతోషదాయకం. ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రకాల సంఘాలు కూడా మరింతగా చేపట్టి ఎవరెవరైతే కొంత వెనకబాటుతనంలో అంటే ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర ఫ్యామిలీ పరంగా కావచ్చు వెనకబాటుతనంలో ఉంటారో నిజంగా అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తాం. ఇటువంటివి మరింతగా ఉధృతంగా చేయాలని ఆవోపా వారిని మరింతగా కోరుకుంటూ ఆవోపా వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 14 మందికి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. అది కాకుండా ఈరోజు ముఖ్య స్పెషల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, చాలా గర్వపడాల్సిన రాష్ట్రంలో గర్వపడాల్సిన టైం ఇది. నర్సరావుపేట నుంచి మరి స్టేట్ లెవెల్లో ఒక అమ్మాయి రవీంద్రనాథ్ ట్యాగర్ గురించి మాట్లాడటంలో మెరిట్ తీసుకొచ్చినటువంటి 2 వ్యక్తులు సెలెక్ట్ అయితే ఆ ఇద్దరిలో నర్సరావుపేట నుంచి ఇక్కడి నుంచి మనం జరగడం చాలా గొప్పదనం అన్నమాట. ఆ అమ్మాయికి పూర్తిగా అభినందనలు మన రాష్ట్రం తరఫున, మన గ్రామం తరఫున, టౌన్ తరఫున కూడా, అందరి తరఫున కూడా, అవాప తరఫున కూడా. ఈరోజు అవాప నర్సరావుపేట యూనిట్ నుంచి మరి మన పట్టణంలో దాదాపు 14 మంది పిల్లలు, 12 మంది స్కాలర్షిప్, ఒకరికి ఏమైనా ల్యాప్టాపు, ఇంకొకరికి సంవత్సరం మొత్తం సంవత్సరానికి 3 లక్షల చొప్పున 4 సంవత్సరాలు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్టూడెంట్స్కి, అట్లాగే డోనర్లకి, మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి అతిథులకు, గెస్టులకు అందరికి కూడా మా అవాపా నుంచి ధన్యవాదాలు. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు నర్సరావుపేటలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు ఎప్పుడూ కూడా ప్రతి కార్యక్రమానికి కూడా మేము ఎప్పుడు ఇల్లు అడిగినా సరే కాదనకుండా మాకు సహాయం చేస్తూనే మా కార్యక్రమాలన్నీ అభివృద్ధి చేయడానికి మాకు కార్యక్రమం అవుతున్నారు. వారికి కూడా ఈ సభాపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. నర్సరావుపేట ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ చదలవాడ ఆదిత్య పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు దోగిపర్తి విజయ్ కుమార్ గుప్తా మరియు వారి కమిటీ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో 8 మంది వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు గెలుపొందారు. వీరు సెప్టెంబర్ 27, 28, 29 తేదీలలో ఏలూరులో జరగబోయే స్టేట్ మీట్కి ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపల్ ఓగురి నాగేశ్వరరావు తెలిపారు. గెలుపొందిన విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యం అభినందించింది. గుంటూరు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ మీటు 17వ తారీఖు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. ఇందులో అండర్ 18 విభాగం బాలికలు, బాలురు పాల్గొనడం జరిగింది. అందులో మరి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వాగ్దేవి జూనియర్ కళాశాల నర్సరావుపేట విద్యార్థులు 8 మంది విద్యార్థులు గెలుపొందడం జరిగింది. వీరందరూ కూడా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో జరిగే స్టేట్ మీట్కి మరి వీళ్ళందరూ కూడా ఆడటానికి సెలెక్ట్ అయినందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి నిన్న జరిగిన అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన సందర్భంగా స్టేట్ లెవెల్కి కూడా మా వాగ్దేవి విద్యార్థులు ఆల్మోస్ట్ 14 మంది అండర్ 18 విభాగంలో సెలెక్ట్ అవడం చాలా సంతోషకర విషయం. మై నేమ్ ఇస్ కే చరణ్. ఐఎమ్ స్టడింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫ్రమ్ వాగ్దేవ్ జూనియర్ కాలేజ్ ఇన్ నర్సరావుపేట. మేము వాగ్దేవ్ జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాం. అలాగే గుంటూరు ఏఎన్యు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గేమ్స్ అథ్లెటిక్స్ కండక్ట్ చేయడం వల్ల మేము మొత్తం మా కాలేజ్ తరఫున 14 మంది వెళ్ళాము. మా అథ్లెటిక్స్ మీ 14 మందికి వెళ్ళిన వాళ్ళందరిలో అందరికీ ప్లేసులు పడడం జరిగాయి. డిస్టిక్ సెలెక్ట్ కావున విజయవాడ ఏలూరు స్టేట్ మీట్లో సెలక్షన్స్ జరిగాయి. అలాగే మాకు ముందుండి నడిపించిన మా డైరెక్టర్ సార్ని అందరికీ థ్యాంక్స్. అలాగే మా వెనకాల ఉన్న మా పీటీ సార్ రాయలంజీ సార్కి బాగా కోచింగ్ ఇచ్చిన మా పీటీ సార్కి థ్యాంక్స్. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీకి వెళ్ళకపోవటం అంటే పెళ్లి చేసుకుంటాను కానీ కాపురానికి పోను అన్నట్లు ఉంది. జగన్ కేసీఆర్ పరిస్థితి సిపే నారాయణ. నర్సరావుపేట 15వ వార్డు కొత్తబావి బజార్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ. నగరేకల్లు పంచాయతీ కార్యాలయం నందు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కూటమి నాయకులు. నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన.
ట్రాఫిక్ సిఐ లోక్నాథ్. నర్సరావుపేట ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించకుంటే ఉద్యమం, రణపేరులో యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు. నకరికల్లు ఆయుర్వేద వైద్యశాలను గ్రామ పంచాయతీ కార్యాలయానికి మార్చినట్లు డాక్టర్ రాజ్యలక్ష్మి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.